ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్కారం. పంచతంత్ర కథలు చెప్పుకుంటున్నాం కదా, ఒక మంచి కథ చెప్తాం. పూర్వమట హరిదత్తుడని ఒక బ్రాహ్మణ ఆయన ఉండేవాడట. ఈయనకి వ్యవసాయం ఉండేది, బ్రాహ్మణ్యపు వ్యవహారం లేదనమాట. పొలం పనులు చేసుకునేవాడు. ఆ పొలం ఎప్పుడు నిష్ఫలంగానే ఉండేది, ఎక్కువ పండేది కాదు. ఏదో కొద్దిగా వచ్చేది, లాభం వచ్చేది కాదు. బియ్యపు గింజలు లేదంటే తిండి గింజల వరకు లభించేవి. అట్లాగే వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడు, బక్క రైతుగా ఉండేవాడు అనమాట ఆయన. అయితే ఒకనాటి వేసవి కాలం ఆయన పొలంలో పనిచేసి బాగా అలసిపోయాడు. ఈ పొలంలో పక్కన ఒక పెద్ద చెట్టు ఉందట. ఆ చెట్టు నీడన ఆయన పడుకుంటే దానికి కొంచెం దూరంలో తన పొలం గట్టు దగ్గర ఒక పెద్ద పుట్ట ఉందట, చాలా పెద్ద పుట్ట. ఈయనటా పడుకుని చూస్తుంటే ఆ పుట్టలోంచి ఒక పెద్ద సర్పం, భయంకరమైనదట, ఇంత పెద్ద పడగ. ఆ పడగ విప్పి ఆ పుట్టలోంచి బయటకు వచ్చి అది ఇట్లా నిలబడి ఆడుతోందట. ఇట్లా ఆడుతుంటే ఈయన ఆశ్చర్యపోయాడు. ఏమిటి మన పొలంలో ఉన్న పుట్టలో ఇంత సర్పం ఉందా? ఇది మామూలు పాముగా లేదే, ఏదో దేవతా సర్పం లేదే, మామూలు పాము ఇట్ట ఉంటుంది. ఇదేమిటి ఇంత ఉంది పడగ? అది పడగ విప్పితే ఇంత పెద్దది కనపడుతోంది. ఏ కాళీయుడి జాతికో చెందింది, తప్పకుండా ఇది క్షేత్రదేవత అయి ఉంటుంది. అంటే ఈ ప్రాంతానికి దైవం. నేను ఏ పూజా పునస్కారం ఏమీ చేసి గౌరవించలేదు, అందుకే నా పొలం పండట్లా. చుట్టుపక్కల అందరికీ పంటలు బాగానే వచ్చి లాభపడుతున్నారు, నాకు ఏమీ లాభం లేకుండా ఉంది. కాబట్టి ఈ క్షేత్రదేవతకి పూజ చేయాలని అనుకున్నాడు. మర్నాడు ఏం చేశాడట, ఒక చిన్న దొన్నెతోటి పాలు పట్టుకొచ్చాడు. అతనికి ఏం గొడ్డు గోదా ఏం లేవు పాపం. పక్క ఇళ్ళు ఇళ్ళవాళ్ళు వెనకిళ్ళ వాళ్ళు ఎవరి దగ్గర గొడ్లు ఉంటే కాసినన్ని పాలు కావాలని అడిగి ఏం చేశాడు, పాలు తీసుకుని ఒక చిన్న అంత పళ్ళెంలో పోసుకుని ఒక బౌల్ లాంటి దాంట్లో పోసుకుని పట్టుకొచ్చి ఈ పాల పాత్రని పుట్ట దగ్గర పెట్టాడు. పెట్టి దండం పెట్టుకుని అన్నట్ట, ఒక క్షేత్రదేవత, నువ్వెంతకాలంగా ఇక్కడ ఉన్నావో నాకు తెలీదు. నేను నిన్ను సేవించకుండానే నీ ప్రాంతంలో ఉన్న ఈ పొలాన్ని దున్ని ఏదో వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నాను. నాకేమీ లాభించట్లేదు. నాకు నిన్ననే తెలిసింది నువ్వు ఇక్కడ దైవంగా ఉన్నావని. అందుకని నిన్ను గౌరవించడం కోసం ఈ పాలు తీసుకొచ్చాను. నన్ను అనుగ్రహించు, నేను తెచ్చిన ఈ ప్రసాదాన్ని స్వీకరించు, ఈ ఆహారాన్ని అని చెప్పి ఆ పాల పాత్రని అక్కడ పెట్టాడు. ఈయన పని అంతా చేసుకుని సాయంకాలం వెళ్ళేటప్పుడు చూసేసరికల్లా ఆ పాల గిన్నెలో పాలు లేవు, కానీ ఒక బంగారు కాసు ఉందట. ఆయన ఆశ్చర్యపోయాడు. క్షేత్రదేవత మనని కరుణించింది. ఆయన సంతోషంగా ఈ పాల పాత్రను తీసుకుపోయాడు. ఆ రూపాయి కాసు, ఆ బంగారు కాసును దాచిపెట్టుకున్నాడు. రోజు పొలంలో పనిచేసేవాడు. పొలంలో పైరు వేశాడు. పైరు బ్రహ్మాండంగా ఎదిగింది. ప్రతిరోజు పాలు తీసుకొచ్చి పెట్టేవాడు. మొదట్లో చుట్టుపక్కల వాళ్ళ దగ్గర పాలు తెచ్చుకున్నాడు కదా, క్రమంగా బంగారు కాసులు ప్రతిరోజు ఇతను పాలు పెడితే పాలు తాగేసిన దేవతా సర్పం ఒక బంగారు కాసు అందులో పడేసేది. ఆ కాసులతోటి ఇతను ఏం చేశాడు, చక్కగా 2-3 గొడ్లు కొనుక్కున్నాడు. ప్రతిరోజు తన ఇంట్లోనే పాలు తనే స్వయంగా పిండి పచ్చిపాలు గుమగుమలాడే పాలు తీసుకొచ్చి పెట్టేవాడు. పాలు గొడ్ల వ్యాపారం పెరిగింది. భార్య గొడ్డు గోదా చూసుకునేది. ఓ పని కుర్రవాడిని పెట్టుకున్నారు. తర్వాత వ్యవసాయంలో కూడా ఆయనకి పంట బ్రహ్మాండంగా పండింది. ఆ సంతోషంలో ఇలా రోజులు గడిచాయి. బ్రాహ్మణుడు కొంత ధనికుడు అయ్యాడు. ప్రతిరోజు మరి బంగారు కాసు వస్తుంది కదా, కాసులు బాగా చేరుతున్నాయి, గొడ్లు పెరిగినాయి, పొలం పండుతోంది. కొంతకాలం గడిచాక ఏమైందట, ఒకనాడు ఈయన ఏదో ఊరు వెళ్ళవలసి వచ్చింది. తప్పనిసరిగా వెళ్ళాలి. అంతకుముందు ఎప్పుడూ ప్రయాణం చేసిన వాడు కాదు. కానీ అప్పుడు ఏమనుకున్నాడు, మన క్షేత్రదేవతకి పాలెట్లాగా అని ఆలోచించి కుమారుణ్ణి పిలిచి, ఈ హరిదత్తుడు మిత్రదత్తుడు అనే తన కుమారుని పిలిచి, అబ్బాయి, మన పొలంలో క్షేత్రదేవత ఉంటుంది, దేవతా సర్పం, ప్రతిరోజు పాలు పట్టుకెళ్ళి పెట్టు అని చెప్పాడు. చెప్తే సరే కుర్రాడు సరేనన్నాడు. వాడు ఏం చేశాడు, పాలు పట్టుకుని తీసుకుపోయాడు. తీసుకెళ్తే పాలు తాగేసిన సర్పం బంగారు కాసు పడేసింది. సాయంకాలం చూస్తే ఆ గిన్నెలో కాసుంది. వీడు ఆశ్చర్యపోయాడు. రెండో రోజు చూస్తాడు, రెండో రోజు కూడా కాసుంది. మూడో రోజు అనుకున్నాడు, ఓహో ఈ పుట్టలో ఉన్నాయి ఈ కాసులు, ఈ సర్పం ఆ పుట్టలో నుంచి తెచ్చిపెడుతోంది. ఈ రోజు ఒకటి ఎందుకు, ఈ సర్పాన్ని కొట్టేసి ఈ పుట్టను తవ్వేసామంటే అంతా మందే. ఇలాంటి ఊహలు చేస్తారు చాలామంది. ఈ కుర్రాడు ఊహించలా, ఆలోచించలా. అలాంటిది ఏదైనా ఉంటే మా నాన్నే ఎందుకు చేయలేదు అని, కానీ ఎవరైనా మనకి ఉచితార్థం ఇస్తుంటే ఇంకా అది కావాలన్న ఆశ ఏమిటని కానీ ఏమీ అనుకోవాలి. ఒక లోభంతో, లౌల్యంతో, ఇంకా చెప్పాలంటే గ్రీడ్ తోటి ఏం చేశాడట,
తను వెళ్తూ వెళ్తూ తనతో పాటు ఒక లాఠీని, ఒక కర్రని పట్టుకెళ్ళాడు. చేపాటి కర్ర పట్టుకెళ్ళి ఏం చేశాడు, ఈ సర్పానికి పాలు పెట్టాడు. అది వాళ్ళు ఉండగా తాగేది కాదు, తర్వాత నిదానంగా బయటకు వచ్చి పాలు తాగేది. అది పాలు తాగుతుంటే చెట్టు పక్కన దాక్కున్నవాడు ఒక్క అంగలో పుట్ట దగ్గరికి పరిగెత్తి లాఠీ కర్ర పెట్టి కొట్టేశాడు పావుని. కొట్టేసేసరికల్లా ఆ దెబ్బ అదాటున ఏదో సుమారుగా తగిలింది, గట్టి దెబ్బ తగిలేసింది పావుకి. కానీ అది దేవతా సర్పం అవటం, ఇంత పెద్ద పడగుంది, దానికి అంత గట్టి దెబ్బ కాదు, అంటే ప్రాణం పోయే దెబ్బ కాదు, నొప్పి పెట్టే దెబ్బే. కానీ సర్పం తిరగబడిపోయి ఆ పాలను తోసేసి ఇంతెత్తున పడగ లేపి ఆ కుర్రాడిని కాటేసింది. పాము కాటు తిన్న కుర్రవాడు పడిపోయాడు. అది మహాదేవతా సర్పం, కూరల నిండా విషం ఉంటుంది. కొంతకాలంగా ఎప్పుడూ ఎవరిని కాటేయకుండా ఉండటంతో అమిత క్రోధంతో దెబ్బతిన్న కష్టంతో వేసిన కాట అయ్యేసరికల్లా కుర్రాడు కాస్త వెంటనే మరణించాడు. సర్పం లోపలికి వెళ్ళిపోయింది. పిల్లాడు ఎప్పటికీ రాలేదని తల్లి చుట్టుపక్కల వాళ్ళని కేకేస్తే 2-3 కలిసి వెళ్ళి పొలంలోకి చూస్తే ఏముంది, నురగలు కక్కుతూ కింద పడిపోయి ఉన్న కుర్రాడు కనిపించాడు. అయ్యో అయ్యో పాము కాటందిందన్నారు, తీసుకెళ్లారు. తండ్రి వచ్చే లోపలే కుర్రవాడి అంత్యక్రియలు కూడా జరిగిపోయినాయి. ఊళ్ళో జనమంతా చెప్పారు, మీ దగ్గర పుట్ట ఉంది, ఆ పుట్టలో ఉన్న పాము పిల్లాడిని కాటేసింది, ఇదే జరిగింది అని అనేసరికల్లా తండ్రి వలవల ఏడ్చడానికి అర్థమైంది, వీడేదో చేశాడు ఆ పావుని, అందుకే ఇలా జరిగింది, లేకపోతే జరగదు. ఎందుకంటే కొన్ని నెలలుగా, కొంతకాలంగా ప్రతిరోజు నేను పాలు పట్టుకెళ్ళి పెడుతుంటే సర్పం తల తిప్పి నన్ను చూడండి, పిల్లాడిని ఎందుకు కాటేస్తుంది, వీడు ఏం చేశాడు ఊహించాడు. అక్కడ కర్ర ఉంది అదని చెప్పారు కూడా ఒకళ్ళిద్దరు, అక్కడ కర్ర పడి ఉంది అని. మీ ఇంట్లో, మన ఇంట్లో ఉండవలసిన కర్ర పుట్ట దగ్గర ఉందంటే కొడుకే తీసుకెళ్ళాడనమాట. ఇవన్నీ ఊహించుకుని ఆయన దుఃఖించి ఇంకేం చేస్తాడు, ఊరి నుంచి తిరిగి వచ్చాక ఈ కథ అంతా విని భార్యను ఓదార్చాడు, దుఃఖపడ్డాడు. మర్నాడు పొద్దున యథావిధిగా దొన్నెలో పాలు పట్టుకుని పుట్ట దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి పాలు పెట్టి నమస్కారం చేశాడు. క్షేత్రదేవత, నన్ను క్షమించు, నా కుమారుడి అవజ్ఞ మన్నించు, వచ్చి పాలు స్వీకరించు అంటే సర్పం రాల. అతను ఎంతసేపో నిలబడ్డాడు. నిలబడిన తర్వాత అతను దుఃఖపడుతుంటే సర్పం లోపల నుంచి బయటకు వచ్చింది అని చెప్పి ఆవిడకి సర్పానికి తెలిసిపోయింది. వీడు కూడా గ్రీడ్తోటే, కుమారుడిని కోల్పోయిన దుఃఖం ఉన్నప్పటికీ బంగారు కాసు వస్తుంది కాబట్టి పట్టుకొచ్చాడు, లేకపోతే ఎందుకు తెస్తాడు. ఆ సర్పం బయటకు వచ్చి ఏం చెప్పిందంటే, ఓ బ్రాహ్మణ, ఇక మీద నువ్వు రావద్దు, నేను ఎప్పటికీ లాఠీ దెబ్బని మర్చిపోను, నాకు తగిలిన దెబ్బని నేను మర్చిపోను, నీ కుమారుడి దుఃఖాన్ని నువ్వు ఎప్పటికీ మర్చిపోలేవు, కాబట్టి ఇక మళ్ళీ నువ్వు నా దగ్గరికి రావద్దు, నేను కూడా ఇక్కడ ఉండను, ఇంకా నేను వెళ్ళిపోతున్నాను, నేను ఆ దెబ్బ మర్చిపోలేను, నువ్వు నా వల్ల జరిగిన నష్టాన్ని నువ్వు కూడా మర్చిపోలేవు, కాబట్టి మళ్ళీ రావద్దని ఒక మణిని తెచ్చి పాలగిన్నెలో పడేసిందట. ఈ మణిని తీసుకుని వెళ్ళిపో, ఇంకొకసారి నా దగ్గరికి ఆశగా నువ్వు రావద్దు అని చెప్పేసి సర్పం లోపలికి వెళ్ళిపోయింది. మళ్ళీ ఆ సర్పం అక్కడ కనపడలే. ఆయన ఆ మణిని మాత్రం తీసుకుని, కుమారుణ్ణి కోల్పోయాను, ఈ మణి మాత్రం దొరికింది, పిల్లవాడికి ఒరే ఏమి చేయకూడదు అలాంటి జాగ్రత్తలు ఏం చెప్పలా, నేను వాడు ఆశపడతాడని నేను ఊహించలేదు, మానవ సహజమైన ఈ ధోరణిని నేను ఊహించక పిల్లవాడికి చెప్పకపోవటం వల్ల, వాడి ముందు వెనుక ఆలోచించకుండా ఈ పని చేయటం వల్ల ఇలాంటి నష్టం జరిగింది, వాడికి జీవితం పోయింది, మనకి జీవిక కూడా పోయింది, ఇంకా డబ్బు వచ్చే ఆసరా లేదు, ఆల్రెడీ ఆ సర్పం ఏమి ఇచ్చిందో ఇంకా అదే ఉందని హరిదత్తుడు పరమ దుఃఖంతో వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ ఆ దేవతా సర్పం అక్కడ కనపడలేదట. అత్యాశకి పోతే, గ్రీడ్తోటి ప్రవర్తిస్తే ఇలా మూలఛేదం అయిపోతుంది. మొదటికే మనం నష్టపోతాం. ఏదైనా ఒక లాభం లభిస్తున్నప్పుడు అయాచితంగా ఒకటి లభిస్తుంటే మొత్తం లాక్కోవాలన్న ఊహ చేయకూడదు. ఆ లభించేది ఎట్లా ఫ్లో జాగ్రత్తగా వస్తుందో ఆ ఫ్లోని అలాగే తీసుకోవాలి. నువ్వు ఎప్పుడైతే అత్యాశకి పోతావో మొత్తానికి పోతుంది. కాబట్టి అత్యాశ పడద్దు అని చెప్పడం కోసం చెప్పే రకరకాల కథల్లో ఇది ఒక మంచి కథ. అవకాశం ఉన్నప్పుడు పిల్లలకి ఏదైనా ఒక సందర్భంలో తెలియచేయండి. మీరు ప్రధానంగా పెద్దవాళ్ళు తెలుసుకోవాలి. గ్రీడీగా ప్రవర్తిస్తే మూలఛేదం అయిపోతుంది. కథ కంచికి మనం ఇంటికి.